గువ్వ ఎగిరిపోయినే క్యాడర్ మిగిలిపోయింది. అచ్చంపేటలో రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. గులాబీ గూటి నుంచి ఎగిరిపోయిన గువ్వ కమలంపై వాలిపోయింది. 2 రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించింది. మరోవైపు క్యాడర్ చేజారకుండా బీఆర్ఎస్ చర్యలు చేపట్టింది. అచ్చంపేట కార్యకర్తలకు టచ్ లోకి వెళ్లారు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావును కలిశారు గువ్వల బాలరాజు. 2-3 రోజుల్లో తన అనుచరులతో బీజేపీలో చేరనున్నారు బాలరాజు. ఎక్స్ మాజీ ఎమ్మెల్యే వారు ఇప్పుడే వచ్చి బీజేపీలో చేరుతానని చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసిపోయారు. మంచి రోజు చూసుకొని బహుశా 11 కానీ దాని తర్వాత కానీ రోజు చూసుకొని చేరుతానని చెప్పేసి వారు నిర్ణయం నాకు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక అచ్చంపేటలోని గులాబీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు గువ్వల బాలరాజు. అయితే కొంతమంది కార్యకర్తలు గువ్వలతో పార్టీ మారేందుకు అంగీకరించగా మరికొందరు విభేదించారు. దీంతో వారిని కూడా తనతో తీసుకెళ్లేందుకు బాలరాజు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు అచ్చంపేటలో లీడర్ లేకపోవడంతో అయోమయంలో పడ్డ క్యాడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అచ్చంపేట కార్యకర్తలకు అందుబాటులోకి వెళ్లారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా తీసుకెళ్లారు. త్వరలో కేటీఆర్ తో కానీ హరీష్ రావుతో కానీ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటిస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు.